చూడండి ఇలా పెడితే లైట్‌గా యాక్నీ వచ్చేసింది. ఓకే. యాక్నీ వచ్చేసింది ఇటు సైడ్. నెక్స్ట్ ట్యాన్ కూడా అయిపోయింది. ట్యాన్ రిమూవల్ అండ్ యాక్నీ రిమూవల్ ప్యాక్ అయితే మీకు చూపించేస్తాను. సైడ్ నుంచి బేస్ చేసి మీరైతే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయాలి. చూడండి మనము షుగర్ని అయితే పౌడర్ చేసాం కదా, కొంచెంకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే ట్యాన్ కొంచెం ఎక్కువ ఉంది, యాక్నీ ప్రాబ్లం కూడా కొంచెం ఎక్కువ ఉంది. యాక్నీ కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను, ప్రూఫ్స్తో కూడా చూపిస్తున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అంటే, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ హెయిర్ కేర్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఓకే, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. దానికైతే చాలా బాగా కూడా వర్క్ అయింది. ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేసి చెప్పారు నాకు. ఈరోజు మా స్కిన్ కేర్కి అయితే నేను చెప్పబోతున్నాను. స్కిన్ అయితే అసలు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ 2 మంత్స్ అసలు నేను కేరే చేయలేదు. దానికి చూడండి నాకు ప్రాబ్లం ఏమైందో మీకే చూపిస్తాను నేను క్లోజప్లో. చూడండి ఇలా పెడితే లైట్‌గా యాక్నీ వచ్చేసింది. ఓకే, యాక్నీ వచ్చేసింది ఇటు సైడ్. నెక్స్ట్ ట్యాన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ మన సైడ్ హీట్ ఎంత ఉంది అనేది మీకు తెలుసు. ఆ హీట్కి నెక్స్ట్ ఇంకా బాడీలో హీట్కి మొత్తానికి కలిపేసి యాక్నీ అండ్ ట్యాన్ అయితే ఫుల్గా అయిపోయింది నా స్కిన్ అయితే. ఈరోజు మనము యాక్నీ అండ్ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అయితే మీకు చూపిస్తాను. ఓన్లీ 2 స్టెప్సే. నెక్స్ట్ అంతకంటే ముందు ఏం చేస్తాను అని అంటే, ఫేషియల్ హెయిర్ కూడా కొంచెం గ్రో అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేసి నెక్స్ట్ ట్యాన్ రిమూవల్ అండ్ యాక్నీ రిమూవల్ ప్యాక్ అయితే మీకు చూపించేస్తాను. అది కూడా హోమ్ రెమెడీనే. ఓకే ఫ్రెండ్స్, మీరు అవుట్ సైడ్ వెళ్ళి పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంట్లో ఉండే మీరు ఈజీగా ట్యాన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు విత్ యాక్నీ కూడా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఫేషియల్ హెయిర్ని అయితే రిమూవ్ చేస్తాను. చూడండి ఆల్రెడీ మీరు ఈ వీడియోను క్లియర్గా చూశారు. ఓకే, నేను లైట్గా కొన్ని స్టెప్స్ అయితే మీకు చెప్తాను. అంతకంటే ముందు హెయిర్ ఇలా ఏమన్నా ఉంటే దాన్ని మొత్తం క్లిప్ పెట్టేసేయండి. ఫేషియల్ హెయిర్కి కావాల్సింది అలోవెరా జెల్ ఫ్రెండ్స్, నేనైతే హిమాలయ తీసుకున్నాను. నెక్స్ట్ 1 టిష్యూ, నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ రేజర్. ఓకే, దీన్ని మనం ఆల్మోస్ట్ ఒక 3 or 4 రేజర్స్కి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇదైతే షాప్గానే ఉంది. మేబీ ఇది ఇంకా ఈ ఓన్లీ 1 యూస్కే ఇదైతే యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు లైట్గా 1 సైడ్ నుంచి బేస్ చేసి మీరైతే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయాలి. చూడండి 1 సైడ్ నుంచి అంటే ఫస్ట్ మనము ఇలా ఈ చీక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు సైడ్, నెక్స్ట్ అప్పర్ లిప్ ఇలా నీట్గా 1 సైడ్ నుంచి చేసుకుంటూ అయితే వచ్చేద్దాము ఫేషియల్ హెయిర్ని. అయితే అలోవెరా జెల్ని ఇలా లైట్గా అప్లై చేయాలి. మీకు ఏమన్నా యాక్నీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే మాత్రం ఈ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసేది వదిలేయండి. నాకు యాక్నీ ప్రాబ్లం లైట్గా ఉంది కాబట్టి నేనైతే చేస్తున్నాను, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని చూడండి, ఎప్పుడైనా దీన్ని ఇలా క్రాస్గా 45 degreesలో అయితే పట్టుకోవాలి. మీరు ఇలా చేస్తున్నారు అని అంటే చూడండి, ఇలా టైట్గా 1 హ్యాండ్ తోటి పట్టుకొని ఇంకొక 1 హ్యాండ్ తోటి ఇలా సైడ్కి పెట్టాలి. చూడండి ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు, ఇలా క్రాస్గా పెట్టాలి. ఓకే, చూడండి ఇలా వచ్చింది కదా, చూపిస్తాను. ఇలా లైట్గా హెయిర్ అయితే గ్రో అయింది. ఇప్పుడు ఇటు సైడ్ చేసేసి నేను ముందుకైతే వచ్చేస్తాను. పాట్లో చేయాలి అంటే ఇలా అనేసి చేయాలి. ఓకే, మెయిన్ గ్రిప్ ఉండాలి. మీరు అలా లేకుండా చేసేసారు అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ అప్పర్ లిప్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఫైనల్గా అయితే ఫోర్ హెడ్ చేసేస్తున్నాను. అలోవెరా జెల్ అప్లై చేసేస్తాను. ఇలా ఇలా నెక్స్ట్ ఇలా. ఎప్పుడైనా మీరు అప్వర్డ్ నుంచి డౌన్కి రావాల్సిందే. ఓకే,
ఓకే, ఇది ఇటు సైడ్ కూడా టోటల్గా కంప్లీట్ చేసేసి ఫేస్ వాష్ చేసి వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫేషియల్ హెయిర్ అయితే టోటల్గా రిమూవ్ అయిపోయింది. చూసారా, మనం ఇది తీస్తేనే ఒక తెలియని గ్లో అయితే వచ్చేస్తుంది కదా. అది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్యాన్ రిమూవల్ ప్యాక్ని ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ట్యాన్ ఎందుకు అవుతుంది దాని గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్గా. ట్యాన్ ఎందుకు అవుతుంది అని అంటే, మనము సన్కి ఎక్స్పోజ్ అయ్యాము మన స్కిన్ అని అంటే అప్పుడైతే ట్యాన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతే, మనము ఇంట్లో ఉన్నాము అని అంటే అంత ఎక్కువ అయితే మన స్కిన్ అనేది ట్యాన్ అయితే కాదు. మీరు ఒకవేళ అవుట్ సైడ్ వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాల్సిందే. ఓకే, సన్ స్క్రీన్ యూస్ చేస్తే కొంచెం లో ట్యాన్ అయితే అవుతుంది మన స్కిన్ అయితే. ఇప్పుడు చూడండి, నేను ఎంత సన్ స్క్రీన్ అప్లై చేసినా కొంచెం ఎక్కువ ఓవర్ హీట్ అవ్వడం వల్ల, నెక్స్ట్ కొంచెం ఎక్కువ అవుట్ సైడ్ ఉండడం వల్ల నాకు ట్యాన్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి యాక్నీ ప్రాబ్లం కూడా వచ్చేసింది వెదర్ చేంజ్ వల్ల. ఓకే, ఇప్పుడు ట్యాన్ ఎందుకు అవుతుంది అనేది అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ అయితే స్క్రబ్బింగ్ చేసేద్దాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి స్క్రబ్బింగ్కి ఏమేమి కావాలి అనేది అయితే చూసేయండి. చూడండి, స్క్రబ్ కోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుని కాఫీ పౌడర్ అయితే ఒక 1.5 స్పూన్స్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇలా కాఫీ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా కాఫీ పౌడర్ని అయితే ఒక 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి యాడ్ చేయాల్సిన ఐటమ్ వచ్చేసి షుగర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు షుగర్ వచ్చేసి మనకు చాలా లావుగా వస్తుంది కదా, అది స్క్రబ్బింగ్కి కరెక్ట్గా యూస్ కావట్లేదు. అందుకనే నేను షుగర్ని అయితే ఇలా లైట్గా గ్రైండ్ చేశాను. చూడండి, ఇది కూడా చాలా సాఫ్ట్గా చేయకూడదు. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, స్మాల్ పార్టికల్స్ లాగా అయితే ఉండాలి. ఓకే, దీన్ని అయితే ఒక 1 స్పూన్ తీసుకోవాలి. ఓకే, ఇలా 1 స్పూన్ షుగర్ పౌడర్, నెక్స్ట్ 1.5 స్పూన్ అయితే కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఆల్మండ్ ఆయిల్, లేదు అని అంటే కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఆల్మండ్ ఆయిల్ వేసి మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంతో అయితే మనము స్క్రబ్ చేసేస్తాము. స్క్రబ్బింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూడండి, మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాము కదా, దాన్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇలా స్టిక్కర్స్ ఏమన్నా ఉన్నా తీసేయండి. కొన్ని చాలా స్లోగా స్క్రబ్ అయితే చేయండి. ఇలా చూడండి, మనము షుగర్ని అయితే పౌడర్ చేసాము కదా కొంచెము, అందుకని ఇది మనకి స్కిన్కి అయితే బాగా ఇలా టచ్ అవుతుంది. స్క్రబ్బింగ్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పాలి అంటే, షుగర్ అయితే స్క్రబ్బింగ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాఫీ పౌడర్ అయితే ట్యాన్ని రిమూవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి మనకు మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి మన స్కిన్కి అయితే యూజ్ అవుతుంది. ఇలా కింద ఒక బౌల్ ఇలా పెట్టేసుకొని స్క్రబ్బింగ్ అయితే స్టార్ట్ చేయండి. 2 హ్యాండ్స్ తోటి ఇలా స్లోగా అయితే రబ్ చేసేయండి. మీకు యాక్నీ ఉన్న దగ్గర అయితే కొంచెం మరి ఎక్కువ హార్ష్గా అయితే రబ్ చేయొద్దు. కొంచెం ఇలా చూడండి, స్లోగా రబ్ చేయండి. ఎక్కువ మన స్కిన్ అయితే ఎక్స్ఫోలియేట్ చేయకూడదు యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే. ఓకే, యాక్నీ వచ్చింది కాబట్టి ఓన్లీ ఒక 5 మినిట్స్ అయితే నేను స్క్రబ్ చేసేస్తున్నాను. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. వాష్ చేసుకొని అయితే మీ ముందుకు వచ్చేస్తాను. చూడండి, స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నాకు చాలా వరకు అయితే డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ అయిపోయాయి. ఓకే, ఇలా ఫాస్ట్గా రబ్ చేయకూడదు, చాలా స్లోగా అయితే మీరు ఇలా ప్రెస్ చేస్తే చాలు. అంతా డ్రై అయ్యే వరకు. నెక్స్ట్ అయితే ప్యాక్ ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, ప్యాక్ అయితే రెడీ చేసేస్తున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. ఓకే, నెక్స్ట్ 1 స్పూన్ వచ్చేసి కాఫీ పౌడరు. చూడండి, ఇలా 1 స్పూన్ అయితే కాఫీ పౌడరు. నెక్స్ట్ దీనికి తగ్గట్టుగా హనీ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేద్దాము. చూడండి, ఇలా అయితే టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము అప్లై చేసేద్దాము. చూడండి, ప్యాక్ అయితే అప్లై చేసేద్దాము.
బ్రషెస్ ఏం లేకపోయినా సరే ఓన్లీ ఫింగర్ తోటైనా అప్లై చేసేయచ్చు. చూడండి ఇలా అప్వర్డ్కి అయితే రావాలి. మనం వేసే ప్యాక్ ఎప్పుడైనా డౌన్ నుంచి అప్వర్డ్కి అయితే ఓకే ఫ్రెండ్స్, అప్లై చేయడం అయితే అయిపోయింది. నేను అప్లై చేయడం కూడా కొంచెం మందంగా అయితే వేశాను, ఎందుకంటే ట్యాన్ కొంచెం ఎక్కువ ఉంది, యాక్ని ప్రాబ్లం కూడా కొంచెం ఎక్కువ ఉంది అనేసి నేను లైట్గా అయితే వేయలేదు. ఓకే, దీన్ని అయితే మనము ఒక 15 మినిట్స్ ఉన్నాక వాష్ చేసేసుకుందాం. వాష్ చేశాక ఎలా వచ్చింది రిజల్ట్ అనేది అయితే మీకు చూపిస్తాను. ఓకే, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి అయితే మీకు నేను చెప్పలేదు కదా. ట్యాన్ రిమూవ్ అవుతుంది కాఫీ పౌడర్కి అయితే. నెక్స్ట్ రైస్ ఫ్లోర్కి అయితే చాలా గ్లోయింగ్ అవుతుంది మన ఫేస్ అనేది. హనీని కూడా యాడ్ చేసాం కదా, హనీ అయితే మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకే, వీటి గురించి ఏంటి, ఎలా యూజ్ అవుతుంది అనేది అయితే తెలుసుకున్నారు. ఇది డ్రై అయితే కాదు ఫ్రెండ్స్, మనము హనీని యూజ్ చేసాం కదా, అందుకనేసి 15 మినిట్స్ ఉన్న తర్వాత మీరే వాష్ చేసేసుకోవాలి. డ్రై అవుతుంది అనేసి అయితే మీరు అలానే ఉండొద్దు. ఓకే, ప్యాక్ పెట్టుకున్నాక ఎప్పుడైనా ఎక్కువ అయితే మాట్లాడద్దు, రిలాక్స్డ్గా కూర్చోవాలి. అప్పుడే ఆ ప్యాక్ అయితే మన ఫేస్కి క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది రిమూవ్ చేశాక వచ్చైతే మీకు నేను చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఓకే, రిజల్ట్ అయితే మీరే చూడండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్మూత్గా అయింది. యాక్ని కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. చూడండి, యాక్ని కూడా ఎంత తగ్గాయంటే మీకు మీకు విత్ ప్రూఫ్స్తో కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ యాక్ని ఉన్నది కదా, ఇటు సైడ్ లైట్గా అయితే యాక్ని కూడా తగ్గింది. మీరు దీన్ని డే బై డే అయినా చేయొచ్చు, లేకపోతే వీక్లీ 2 టైమ్స్ అయినా మీరు దీన్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇలా ప్యాక్ రిమూవ్ చేసేసాక స్కిన్ అయితే ఇలా వదిలేయొద్దు. మీరు మీ స్కిన్కి తగ్గట్టు ఏ మాయిశ్చరైజర్ని అయితే యూస్ చేస్తారో ఆ మాయిశ్చరైజర్ని అయితే మీరు అప్లై చేయాలి. ఓకే, నేనైతే ఆక్వాలైజ్గా యూస్ చేస్తాను. ఇప్పుడైతే దాన్ని అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసేస్తే మీకు అయిపోతుంది. దీని టెక్స్చర్ కూడా జెల్లీ మోడల్గా ఉంటుంది. ఇలా అప్లై చేస్తే చూడండి, మనం అప్లై చేయగానే ఓన్లీ మనము ఎక్కడి వరకు అప్లై చేసామో అక్కడి వరకు షైనీనెస్ చూసారా, అలా ఉంటుంది. ఇది ఆయిల్ స్కిన్ టోన్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, చూడండి ఇటు సైడ్ ఎంత డిఫరెంట్ ఉందో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏది యూజ్ చేస్తున్నా కానీ ఓన్లీ ఫేస్ ఒక్కటే కాదు, మీ నెక్ అండ్ ఇయర్స్కి కూడా అప్లై చేయాలి. యూజ్ చేసిన ఒక 24 అవర్స్ వరకు మీ ఫేస్ పైన అయితే ఏమీ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఫేస్ వాష్ చేయకూడదు, సోప్ కూడా ఏమీ పెట్టకూడదు. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఈ ప్యాక్ని యూజ్ చేస్తే మీకు వచ్చే యూజెస్ చెప్పాను. నెక్స్ట్ ఈ ప్యాక్ యూజ్ చేసేప్పుడు మీరు చేయకూడని పనులు కూడా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.